హిందూ ధర్మంపై అసత్య ప్రచారాలు మానుకోవాలని గుంటూరు హిందూ ధర్మ ప్రచార సమితి మెంబర్ వేణుగోపాల్ తెలిపారు. శనివారం పెనమాక సూర్య దేవాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా హిందూ ధర్మాన్ని ద్వేషించే విధంగా మాట్లాడుతున్నారని, ఏదో ఒక లబ్ధి పొందాలని గొప్పగా ఫీల్ అవుతున్నారని చెప్పారు. హిందూ ధర్మం మీద అసత్య ఆరోపణలు చేస్తేనే వారు వెలుగులోకి వస్తారని, ఈ విధమైన చర్యలకి పాల్పడుతున్నారని తెలియజేశారు. హిందూ ధర్మానికి ఎటువంటి ఆటంకం కలిగినా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. హిందూ దేవాలయమైనటువంటి ఇంత గొప్ప పుణ్యక్షేత్రమైనటువంటి ఈ క్షేత్రాన్ని గురించి సోషల్ మీడియాలో, పేపర్లలో, ఇతర మెసేజ్ల ద్వారా కానివ్వండి, వాట్సాప్ల ద్వారా కానివ్వండి జరుగుతున్నటువంటి అన్యమతస్థుల ప్రచారాన్ని ఖండిస్తున్నాం. ఏదో పంచాయతీ భూములు, రోడ్లు ఆక్యుపై చేసి గుడి కట్టారు అనేటువంటి తప్పుడు ప్రచారాన్ని ఈ సందర్భంగా ఖండిస్తున్నాం. మేము పేపర్లలో, వాట్సాప్ మీడియాల ద్వారా చూసి వచ్చి ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం అనేది, ఈ ఏదైతే మేము చూస్తున్నటువంటి ఈ సమాచారం బయట ఉన్నదో ఆ యొక్క వాళ్ళు ప్రచారం చేస్తున్న దుష్ప్రచారాన్ని మొత్తాన్ని ఈ సందర్భంగా మేము ఖండిస్తున్నాం. ఈ గుడి కానివ్వండి, ఈ క్షేత్రం కానివ్వండి, ఒక్క అంగుళం కూడా పంచాయతీ భూములు కానీ, వేరే వాళ్ళ భూములు కానీ, పంచాయతీ రోడ్లు కానీ ఆక్యుపై చేసుకోలేదు. మేము చాలా స్పష్టంగా చూసి మాట్లాడుతున్నాము. ఇంకా ఏదైనా ఉంటే తర్వాత సమాధానం చెప్తారు. అయితే ఈరోజు ఇక్కడ సమావేశమైన ముఖ్య కారణం ఏంటంటే, డిసెంబర్ 26వ తారీఖు ఆంధ్రజ్యోతి పేపర్లో ఇక్కడ ఉన్న ఈ భవ్యమైన వైష్ణవ దివ్యక్షేత్రానికి ఎటువంటి అనుమతులు లేదా ఎటువంటి పర్మిషన్లు లేవు, అలాగే పంచాయతీ రోడ్డును ఆక్రమించి దీన్ని కట్టారు అని ఒక ఆరోపణతో పేపర్ క్లిప్పింగ్ ఒకటి చూడటం జరిగింది. అయితే ఇంతవరకు కోర్టు నుంచి క్షేత్రానికి కానీ మాకు కానీ ఎటువంటి సమన్లు, ఎటువంటి ఇది రాలేదు. కాబట్టి దాని గురించి మేము ప్రస్తుతానికి లీగల్ గా ఏం చేయాలి అనేది లాయర్లను సంప్రదిస్తున్నాము. అయితే పత్రికా ముఖంగా, మీడియా వారి ముఖంగా మేము ఎవరైతే హిందూ ద్వేషులు ఉన్నారో, హిందూ మతం యొక్క పతనాన్ని కోరుకుంటున్నారో వారందరినీ హెచ్చరించేది ఏంటంటే, మీరు చేసే ఈ రకమైన అవమానకరమైన రీతి ఇది, మేము ఖచ్చితంగా ప్రతిదానికి సమాధానం చెప్తాము అని, ఏదన్నా ఉంటే ఖచ్చితంగా కోర్టులో ఉంటుంది కానీ కోర్టు నుంచి మాకు సమన్లు కూడా ఎటువంటివి రాకుండా పేపర్లలో, సోషల్ మీడియాలో ఈ క్షేత్రం గురించి అంటే సామాజిక మాధ్యమాల్లో వస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని విని తెలుసుకొని మిత్రుల ద్వారా దీని మీద స్పందించి ఇక్కడ ఖండన ఇవ్వడానికి రావడం జరిగింది. రెండో అంశం ఏంటంటే, ఎవరైతే హిందూ మత ద్వేషులు ఉన్నారో దేశాన్ని రకరకాలుగా అంటే సెక్యులరిజం పేరుతో ఎక్కడా లేని సెక్యులరిజం హిందూ ధర్మంలోనే ఉంది. వాళ్ళ సైడ్ వచ్చేసరికి సెక్యులరిజం అంటున్నారు, ఇక్కడికి వచ్చేసరికి ఏమో అన్యమతం అంటున్నారు. దీన్ని ఖండించడానికే ఎక్కడో మూలలో ఉన్నటువంటి తపస్సు చేసుకున్నటువంటి కాషాయం బర్దరులు, సాధువులు కూడా ఈ మధ్య బయటకు రావటం, ధర్మం గురించి మాట్లాడటం మీరు చూస్తూనే ఉన్నారు. రాను రాను ఇదంతా ఎక్కువైపోతుంది. భావజాలం హిందూ ధర్మానికి ద్వేషం పెరిగిపోతూ ఉంది. ఈ ద్వేషించే ద్వేషులందరికీ ఒకటే సమాధానం, మీరు ఎంత తీవ్ర స్థాయిలో చేస్తారో దానికి రెట్టింపు స్థాయిలో ధర్మాన్ని మేము భద్రపరుచుకుని రక్షించుకునే భాగంలోగా ఏ విధమైన చర్యలు తీసుకోవాలో దానికి అవసరమైనటువంటి చర్యలన్నీ కూడా మేము చేపట్టడం జరుగుతుంది. దయచేసి బుద్ధి దగ్గర పెట్టుకొని మీరు ఏ నిర్ణయం, ఏ చర్యలు తీసినా వాటన్నిటిని